వందనాలండి. వందనాలయ్యా. బాగున్నారండి? బాగున్నామయ్యా. అయ్యా మనది ఏ ఊరండి? మాది బొబ్బిలే, విజయనగరం జిల్లా దగ్గర. బొబ్బిలియా? సరే. మీరు క్రైస్తవులు చేరి ఎన్నాళ్ళు అవుతుందండి? మేము ఒక 10 ఏళ్ళు అవుద్దయ్యా. 10 ఏళ్ళ? 10 సంవత్సరాలు. అబ్బా, చర్చి పేరండి? అయ్యా చర్చి పేరు? చర్చి పేరు క్రీస్తు సంఘం అని ఉంటుంది. ఆ చర్చి పేరు అంటే మేము ఇది వరకు వేరే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. మీది ఊరయ్యా? మాది విజయవాడ అండి. చెప్పండి. అదే కదా, వీడియోలో మాకు బేసిక్స్ ఏమీ లేదు, తెలీదు, మామూలుగా అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి మేము వచ్చేసాము అని అన్నారు. నాకు అందుకు ఆశ్చర్యం వేసింది. నిన్న కూడా చేశారు మీకులాగే, ఇంకో ఇద్దరు మొన్న ఖాయం చేస్తారు, నిన్న ఖాయం చేశారు, ఇవాళ మీకు చేశారు. అదే చెప్పండి. ఒకవేళ మేము ఇబ్బందిగా ఏమి లేదు కదా, మేము ప్రభుని నమ్ముకున్నాం, నాకు ఇష్టమైందని మీకేమి అందరూ నేనేమి మిమ్మల్ని తప్పుగా మేమేం మాట్లాడలేదు. మేము ఇలా నమ్ముకున్నాము, ఇలాగని చెప్పి చేశాను. మాట్లాడారు మీరు నిన్న కూడా. అలాగా తప్పట్లేదు, కొన్ని రహస్యాలు అంటే మామూలుగా పై విషయాలు తెలుసుకోవాల్సినవి మీరు తెలుసుకోలేదు, దాని లోపల దాగి ఉన్న మర్మాలు అంతకన్నా మీకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అవును, తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకుంటాం అయ్యా. మరి మళ్ళా ఒకసారి తెలుసుకుంటాం. యూట్యూబ్ లో వస్తున్నాయి కదా చాలా వరకు దేవుడివి, అవి వస్తున్నాయి. అలా కాదు, వాళ్ళు పెట్టేదంతా వాళ్ళకి ఆధారంగానే పెడతారు. చాలా క్లుప్తంగా చెప్తున్నాను. మొట్టమొదట మనకి మారుమనసు పొందుకోమని చెప్పేటప్పుడు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పే వాక్యం మొదలు పెడతారు. మత్తయి 11:28. చూడగానే మనం ఎన్ని కష్టాలు పడుతున్నాము, మతం తీసుకుంటే మనకి దేవుడు విశ్రాంతిని ఇస్తాడు, మనకి ప్రశాంతతగా ఉంటుంది అని మొట్టమొదటి ఏ అనారోగ్యం ఉన్నా సరే, అప్పులు పాలైనా సరే, ఇంట్లో ఏ గొడవలు ఉన్నా సరే, ఏ సమస్యలు ఉన్నా సరే, అన్నిటికీ దేవుడే చూస్తాడండి. మీరు నమ్ముకుని వచ్చారంటే దేవుడే సమస్తము చూసుకుంటాడు అని చెప్పేసి అంటారు. కానీ తర్వాత వచ్చి జరిగేది ఏంటంటే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదుమో అని చెప్పి వీటన్నిటి గురించి చింతిస్తున్నారు. ఇవన్నీ చదువుకోలేదయ్యా, అదే వీటి యొక్క భావం అన్నమాట నేను చెప్పేది. అదే మీరు బాగా చదువుకున్నారు కానీ నాకంత తెలీదు. అది చెప్పండి. ఫోన్ ఏదో వస్తుంది నాకు, చెప్పండి. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉండండి, ఇంకో సాయం ఎవరో చేస్తున్నారు ఫోన్. చెప్పండి, మీరు మాట్లాడండి. కాబట్టి ఆయన కూడా కంగారు పడతారు కదా ఫోన్ చేసి. అలాగే ఒకసారి తీసారంటే పూర్తిగా మాట్లాడేసేయండి, మీకు సొంతోళ్ళు అయితే తప్ప. తర్వాత ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని చెప్పి, ఏమి ధరించుకుందుమో అని చెప్పి మీ జీవన విధానాన్ని గురించి కొంచెం కూడా మీరు చింతపడవద్దు. ఇవన్నీ కావాలనని ఆయనకు ముందే తెలుసు, ఒక తండ్రికి తెలిసినట్టు అనేసి మత్తయి 6:37 చెప్పబడింది. అది కూడా చూడగానే మనం తినడానికి గురించి, తాగడానికి గురించి కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మంచి మార్గాన్ని వదిలిపెట్టుకుని మనం ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని వృధా చేసుకున్నా అనిపిస్తుంది. ఆ తర్వాత కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ఒక వాక్యం నేర్పిస్తారు. కాబట్టి మీరు దేవుడిని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నారంటే ఇవన్నీ కూడా మీకు జరిగిపోతాయి. మీరు ఆయనకి చేయాల్సిన మర్యాద, ఆయన రక్షణ గురించి మీరు చిన్న ప్రయత్నం చేశారంటే మిగిలిన సమస్త కష్టాలు కూడా ఆయన తీర్చేస్తాడు అని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తారు. మీరు బాప్తిసం తీసుకున్న వెంటనే తర్వాత ఏమంటారంటే, పాతవి అన్నీ గడిచెను, ఇప్పుడు సమస్తమును నూతనమాయెను అని చెప్పి మీ యొక్క పాత జీవితం అంతా కూడా గడిచిపోయింది, ఇప్పుడు మీరు నూతన సృష్టి అని చెప్పి మిమ్మల్ని చక్కగా ఒక కంఫర్ట్ జోన్ అన్నమాట చాలా నెమ్మదిపరుస్తారు.
ఆ తర్వాత అసలు విషయం ఉందండి. చెప్పండి. ఒకవేళ ఆ విధంగా గనక బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళని ఏ విధంగా భయపెడతారంటే, మీరు గనక దేవుని వాక్యాన్ని నమ్మి బాప్తిసం తీసుకోకపోతే దేవుడు చివరి రోజుల్లో మిమ్మల్ని నరకంలో వేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా నిరంతరం కూడా మీరు అగ్నిలో నరకంలో మీరు కాలుతూ ఉండాలి అనేటప్పటికి ఎవరికైనా ఒక భయం వచ్చేస్తుంది. తర్వాత నీవు నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ ప్రభువుని గణపరచాలి, ప్రేమించాలి అని. అంటే నీ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాల కొద్దీ కూడా ఆయన్నే మీరు వెంబడించాలి. ఎవరిని కూడా ఎవరి వంక కూడా చూడకూడదు. చివరికి లోకంలో ఏం జరుగుతుంది, ఒక న్యూస్ ఏంటి, ఒక సినిమా ఏంటి, ఒక న్యూస్ ఏం జరుగుతుందని కూడా చూడకూడదు. ఎప్పుడు 24 గంటలు బైబిల్ పెట్టుకునే కూర్చొని చదువుతూ ఉండాలి అని నెమ్మదిగా బోధిస్తారండి. అది ఆ తర్వాత కానుకల గురించి నేర్పిస్తారనమాట. తర్వాత ఒకసారి యేసుక్రీస్తు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఉంటే అక్కడ అందరూ కానుకలు వేయడం చూశారు. ఒక ముసలావాడు మాత్రం 2 కాసులు వేస్తే దాన్ని గొప్పగా మెచ్చుకున్నారు. ఎందుకంటే అందరికీ ఉన్న దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ యొక్క కలిమిలో నుంచి వేశారు, కానీ ఈవిడికి ఉన్నదంతా వేసేసింది. 2 కాసులే ఆవిడకి ఉండేది. కాబట్టి మీరు మొత్తం త్యాగం చేయాలి దేవునికి, మీకంటూ ఏం ఉంచుకోకూడదు. అంటే మీకు ఇంకా వెనకాల బిడ్డా పాపలు లేనట్టుగానే. మనకు ఉన్నారు కదండి కుటుంబం, మనల్ని నమ్ముకుని భార్య బిడ్డ, మీకు మనవలు ఉన్నారు, మరి ఏంటో మరి అందరూ రక్త సంబంధులన్నీ ఉన్నారు కదండి. వాళ్ళ గురించి ఆలోచించకుండా దేవునికి సమస్తము, అదే ఇందాక చెప్పాను కదా, పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ మొత్తం దేవుణ్ణి ప్రేమించాలనుకుంటే అక్కడ నెమ్మదిగా ఏం చేస్తారు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించనివ్వరు. నెమ్మదిగా వాళ్ళ గుప్పిట్లో తీసుకుంటారు మిమ్మల్ని. కాబట్టి ఆ తర్వాత మలాకి 3:10 ఏమని రాస్తుందంటే, దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా కూడా ఆయన యొక్క మందిరంలోనికి తీసుకురావాలి. ఆ విధంగా చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, మామూలుగా కాదు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా కృంభరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే వాక్యాన్ని చూపించి, మీరు ఏమైనా సరే తక్షణం మీకు సంపాదన అంతట్లో కూడా 10వ భాగాన్ని వేసేసారంటే, మీ విత్తనం ఎలాగైతే మీరు మీ పంటకి ఎలాగైతే విత్తనాన్ని తీసుకొచ్చి ఎంతైతే వేస్తారో దానికి తగినట్టుగానే మీ పంట పండుతుంది అనేసి ఒక ఉదాహరణ చూపించి, కాబట్టి మీరు 10వ వంతు వేసేస్తే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అని అంటారు. అక్కడి నుంచి 10వ భాగం 10వ భాగం వసూలు చేయడం మొదలు పెడతారు. అప్పటికే 1-2 సంవత్సరాలు అయినా కూడా మీకు కష్టం నష్టం తీరిందా, మీ జబ్బు తగ్గిందా, మీ సమస్యలు తీరినాయా అనే బాధ ఉండదండి. మరి ఏంటంటే పాస్టర్ గారు మాకేం తగ్గలేదు ఏంటి అని చెప్పేసి అంటే, లేదండి మీరు బాప్తిసం తీసేసుకున్నారు కదా, మీరు కొత్త సృష్టి, ఇక మీద వచ్చేదంతా కూడా సైతాన్. చూడండి యేసుక్రీస్తుకి ఆయన కూడా ఇలాగే బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే సైతాన్ శోధించాడండి. 3 రకాలుగానే శోధించాడు. దాంట్లో ఆయన జయించి జయ వీరుడిగా నిలబడ్డారు. కాబట్టి మీకు కూడా అలాగే వస్తుందండి శోధన. కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు సైతాన్ని ఎదిరించి నిలబడాలి, దానికి మీరు లొంగిపోకూడదు అంటూ మీ వచ్చే కష్టాలను మాత్రం ఎంత మాత్రం తగ్గించాలి అనే బాధలో మాట్లాడరు, మీరు అలాగే భరించాలి అంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఫిలిప్పీలు అదేలేండి ఫిలిప్పీలు నిన్నొకరు చెప్పారు, ఉండండి నిన్నొకరు ఇవాళ ఒకరు, నేనేమో చిన్న వ్యాపారం అయితే చేసుకుని పోతాను. ఇప్పుడు మీకోసమే నేను ఇలా మరి ఫోన్ ఎత్తపోతే మనం ఎత్తలేదు కదా. ఎత్తితే మీరు ఆయన నిన్న ఒకరు ఇవాళ ఒకరు, ఈ వేళకి 4 రోజులు ఉండే 5 రోజులు ఉండి వస్తున్నాయండి. అంటే ఇంకో సమస్య ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఎంత మంచిగా చెప్తున్నాను, కొంతమంది దీనికి మొత్తానికి నేను మంచిగానే వింటున్నాను. అలా కాదండి, కొంతమంది ఎంత తిరగబడుతున్నారంటే పూర్వీక క్రైస్తవులు అంటూ బండ బూతులు తిట్టుకుంటూ వాళ్ళకి ఏదైనా
మీరు యూట్యూబ్ లో చూడండి ఒకసారి. యూట్యూబ్ లో చూస్తే ఏమో పెడుతున్నాడండి ఆయన, ఇంకా బూత్లే పెడుతున్నారు వాళ్ళు. మరి ఒకసారి తేడా వచ్చింది అనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్నది ఇప్పుడే కానీ వాళ్ళు మా బూతులే పెడుతున్నారండి బాబు, అందులో చూస్తున్నారు. అవునండి, పెద్ద భక్తులు చాలా సంవత్సరాల కొద్ది భక్తులు అంటూ ఎవరో సాంబశివరావు గారని ఇంకో చూడండి. మరే వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళ నెంబర్లు అందులో ఇస్తున్నారండి వాళ్ళు. అవునండి అవునండి. అదే ఎవరు మాట్లాడుతుంది మా వాళ్ళు. ఎవరికి తగిన మర్యాద వాళ్ళకి ఇస్తామండి, ఇవ్వకుండా పోండి. వయసుకి తగిన మర్యాద ఇస్తాం. కాకపోతే తేడా ఉందండి, బైబిల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. మీకు మరుగు చేయాలని చెప్తున్నామంటే అలాగే చూస్తామండి, అన్ని చూసుకున్నాం, తప్పే ఉందండి. మీరు చెప్పింది తప్పేమీ అవ్వలేదు. అది మీరు చెప్తున్నారు, నాకు మంచిగానే చెప్తున్నారు కదా. అదే మరి అది అదే అదే మళ్ళీ చేస్తారు కదా. చేస్తారు నలుగురు, మళ్ళీ రేపు చేస్తారు కదా. తప్పే మీరు చెప్పింది నేను వింటున్నాను. ఇప్పుడు ఉండే వాక్యాన్ని చెప్తున్నాం, ఉండే వాక్యాన్ని. కాకపోతే ఉండే వాక్యాన్ని వాళ్ళు ఎలాగ తప్పుదారిని పట్టిస్తున్నారు అనేది. నేను కూడా 52 సంవత్సరాలు క్రైస్తవుండండి, తక్కువ కాదు. 52 సంవత్సరాలు మంచిదే కదా మీకు. కానీ బయటకు వచ్చేసాను. దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, అది మంచి ఆయుష్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అది నాకు ఎటువంటి మంచి జరగలేదండి. రాగా రాగా జీవితం సర్వనాశనం అయ్యింది, అన్ని రకాలుగాను. కుటుంబ విషయంలోనూ, సంపాదన విషయంలోనూ, అన్నిట్లోనూ కూడా. తర్వాత ఏంట్రా అని చూస్తే మనకి ఏదంటే ముఖ్యం జీవితం గడవడానికి? ఏదైనా బతికితేరు బాగుంటుంది. బతుకుతేరు అంటే సంపాదనే కదా. సంపాదన మిమ్మల్ని సంపాదించినెవరు, ఆ సంపాదించినెవరు మిమ్మల్ని. ఎంతసేపు కానుకలు దశం భాగాలను గుంజుకోవడం. మన సంపాదన దగ్గరకు వచ్చేటప్పటికి లేదండి, దేవుడు మీకు తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు అంతవరకు వేసి ఉండాలి అంటా ఉంటే మనకి ఖర్చులు అవుతా ఉంటాయా? అప్పులో ఊరుకుంటారా? ఊరుకోరు. ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాం అంటాను. ఈ రకంగా ఏం చేస్తారంటే మనకు జరిగేది ఏముండదండి, అనారోగ్యం నుంచి బయటకు వచ్చేది ఏముండదు. కాకపోతే మనల్ని విశ్వాసం చేత మీరు చెప్పాలి అని మనల్ని ఏం చేస్తారంటే బలవంతం చేస్తారు. మీరు చెప్తేనేనండి అయ్యేది. అక్కడ మీరు చెప్పాలి అంటా ఉండేటప్పటికి వినేవాళ్ళకి ఎలాగుంటుందంటే, ఆహా ఈయనకి జరిగిపోయింది చూడండి, భలే చెప్పేస్తున్నారు అనుకుంటారు. కానీ అక్కడ లోపల జరగలేదు అన్న విషయం వీళ్ళకి చెప్పేవాళ్ళకి కానీ తెలియదు అనమాట. ఆ విశ్వాసాన్ని అంతలాగా తప్పుడు దారి పట్టిస్తారు. ఓకే ఓకే సార్, ఓకే ఓకే, మంచిది సార్. ఇంకా అలాగే సార్. ఓకే, మీరు చెప్పింది మేమేమో విన్నాము, మీరు మంచిగానే చెప్పారు. ఇప్పుడు ఏమీ మమ్మల్ని చెడ్డగా లేదు. మమ్మల్ని నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే, మీరు కొంచెం పనిలో ఉన్నారు కాబట్టి నేను కొంచెం త్వరగా ముగిస్తాను. మత్తయి 10:35లోకి వచ్చారనుకోండి, అక్కడికి వచ్చేటప్పటికి ఆయన యొక్క నిజ స్వరూపం చూపిస్తాడు. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చి తలంచుకుడి. ఇంతవరకు ఏమన్నాను? నేను కరుణామయ్యండి, రక్తాన్ని కార్చాను మీకోసం అని చెప్పేసి అన్నా. అదే యేసుక్రీస్తు నేను మీకు సమాధానమును తీసుకుని వచ్చిందని తలంపకుడి, ఖడ్గమునే గాని సమాధానమును తీసుకుని రాలేదు అని స్పష్టంగా చెప్తున్నారు. నేను ఆయన అలాగే అదే చెప్పారండి, వాక్యం నాకు ఇస్తుంది. నిన్న ఆయన చెప్పారు, నిన్న మొన్న ఒక ఆయన, అంత ముందు ఒక ఆయన చెప్పారు, ఇప్పటికి నలుగురు చెప్పారు. చెప్పండి. ఆ తర్వాత తండ్రికిని, కూతురికిని, తల్లికిని, కొడుకుని, ఇలా అత్తకిని, కోడలికి విరోధం పెట్టవచ్చాను. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. ఇంకా గొప్ప ఏమన్నా నిలబడుతుందండి? సర్వనాశమే కదా. ఇంట్లో ఒక్క మనిషి మనకు విరోధం అయితేనే, ఒక కోడల మూలంగానో, ఒక అల్లుడు మూలంగానో ఒక్క సమస్య మొదలైతేనే ఆ కొంప అయిపోద్ది కదా. అటువంటిది ఇంట్లో వాళ్ళు అందరూ అన్ని తెరలని అయిపోయి నీ ఇంటి వారే నీకు శత్రువు, ఇంకెవరితోటి నీకు మంచి అనేది ఉండదు అనేసి అంటే ఆ ఇల్లు ఏమైపోద్ది? రేపొద్దున మీ కడుపును పుట్టిన బిడ్డల యొక్క గతి ఏమైపోద్ది? నీ మనవల్లో మనవరాళ్ళ యొక్క పరిస్థితి ఏమైపోద్ది? వాళ్ళకి ఇంకా అసలు కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి అని అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు? రేపొద్దుని ఇలా కొట్టుకు సావడమే క్రైస్తవం అన్నమాట అనుకుంటారు. అంతలాగా అయిపోతున్నా కూడా చివరికి మా పాస్టర్లు ఏమంటారు తెలుసండి, మీకు విశ్వాసం లేదండి, మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, మీరు దేవునికి విధేయత చూపించట్లేదు అంట మీ మీద వేసేస్తారు తప్పులు. కానీ వాక్యమే ఇక్కడ ఎలాగ ఉంది అనేదాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు.
చివరికి చెప్తున్నాడు, తల్లినే గాని తండ్రినే గాని ఎవరిని కూడా నాకు మించిగా ఎక్కువగా ప్రేమించకూడదు. నేను అడుగుతున్నాను, మీ బిడ్డ ఉన్నాడండి, మీ బిడ్డను మీరే ప్రేమించాలి. మీ బిడ్డను ఇంకొకరు ప్రేమిస్తే అది బాగోదు, అంతే కదా. మీరు ప్రాణంతో ఉన్నంత వరకు మీ బిడ్డను మీరే ప్రేమించాలి. వాడి యొక్క ఖర్చులు సమస్తం మీరే చూడాలి. అటువంటిది ఇంకొకటి ఎవరో చూశారనుకోండి, దానికి అర్థం బాగోదు కదా. ఇతను ఏమంటాడు, నీ బిడ్డను కాదు, నీ మనవాడిని కాదు, ఎవరిని నాకన్నా ఎక్కువ ప్రేమించకూడదు అంటే మరి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలయ్యా? ఆ ప్రశ్న ఎవరు అడగరండి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. తర్వాత విరోధాలు ఇలా ఉంటాయన్నమాట. ఒకళ్ళొకరు ప్రాణం చంపడానికి మీరు ఒకళ్ళొకరు అప్పచెప్పుకుంటారు. చూసారా భక్తి ముదిరిపోతే. మరి అలాంటి మన సొంత వంశాన్ని నాశనం చేసుకునేది ఎందుకండి? మనకు అవసరమా? ఇప్పుడు అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క వంశాలు ఏమైపోయినాయండి? ఆదిలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి నేరుగా చూసిన వాళ్ళు, మరి వాళ్ళ వంశాలు ఏమైపోయినాయి? వాళ్ళ ఇల్లు వాకలేది, వాళ్ళ సొంత ఊరు ఏది, వాళ్ళ రక్తబంధువు ఎవడున్నాడు, ఎక్కడున్నాడు, ఏమన్నా ఆచూకీ ఉందా? అదే పరిస్థితి అండి, అదే పరిస్థితి. అప్పుడు పిలిచినప్పుడు మిమ్మల్ని ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎదుకు రండి, విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పేసి అన్ని ఉన్న విశ్రాంతిని లేకుండా చేస్తున్నాడు ఈయన. చివరికి ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు చెప్పాడు. నిక్కార్తిగా చెప్పాడు. ఎవరిని ప్రేమించడానికి వీలు, ఎవరిని దగ్గర చేరడానికి వీలేదు. నాసిక అనంతరంలో ఏమండి మీకే ఎక్కువ వాక్యాలు తెలుసు ఉంటుంది. అమ్మ మీకు వాక్యాలు మీకే తెలుసు. అవునండి మరి, ఎందుకంటే 53 సంవత్సరాలు ఊరు వచ్చాను చూడండి, ఏముందండి అక్కడ పేరు ఉంటే. ఏమండి మీ పేరు నా పేరు యాకూబ్. తర్వాత నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము అంటే అప్పుడు మనకు కష్టం వచ్చింది అంటే ఎవరితో చెప్పుకుంటామండి? అదేనండి 53 సంవత్సరాలు క్రిస్టియన్ అన్నాను కదా. మీరు మామూలుగా చెప్తున్నారు కదా, నేను నేనంతా పడి ఊరి వచ్చి దీంట్లో ఏమీ లేదు రా బాబు, ఉల్లిపాయలాగానే ఒలవగా లోపల ఏమీ లేదు అనేది నాకు బాగా స్పష్టంగా అనుభవంతో చెప్తున్నాను. నేనేదో కథలో వాక్యాలు వల్లించట్లేదు. లేదు నేను చెప్పింది మీరు కథలో చెప్తున్నారని చెప్పలేదు. అదే లేదు, మామూలుగా చెప్తున్నాను. అంటే మామూలుగా చెప్తున్నాను. అలాగే చెప్పారండి, నిన్నకాయన మొన్నకాయన. నాసికానందరములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము అంటే మనకు సాయం చేయడానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఒక చుట్టమే ఉంటాడు, మన మీద ఆప్యాయత కలిగినటువంటి ప్రేమ అభిమానాలు కలిగినటువంటి ప్రజలే ఉంటారు. వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అంటారు. మరి ఇంకేమైపోవాలండి? మన సమస్యను ఎలా తీరాలి, మన బాధలు ఎలా తగ్గాలి? ఏదో ఒక నరుని రూపంలో సహాయం వస్తుంది కదా, దాన్ని కూడా నమ్మొద్దంటే ఏమైపోవాలి? సో ఈ రకంగా మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేస్తారనమాట. మానసికంగా మిమ్మల్ని అలాగే ఒంటరిగా చేసేస్తారు. జబ్బుల విషయంలో కూడా నీకు పరిహారి అయిన యెహోవాను నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. జబ్బు కూడాను మీరు మందు తీసుకోకూడదు. అలాగే ఏసు రక్తం చేయని చెప్పుకుంటూనే మీరు కొబ్బరి నూనె రాసుకుంటా ఉండాలి, కానీ మరొకటి ఏం వాడడానికి వీల్లేదు. అలాగే అన్ని రకాలుగాను పనిచేస్తే చూడండి, నాకు ఓ పిల్లోడు ఉన్నాడు. ఒకవేళ వయసులో ఉన్న పిల్లోడు అయింటే వాడికి కూడా ఇంకో పిల్లోడు పుట్టుండేవాడు. మన ప్రాణాలు అయితే మనం భరించుకుంటామండి. ఎంత కష్టానైనా సరే, ఎంత అనారోగ్యం అయినా సరే మనం భరించుకుంటాం. కానీ పిల్లలకి మన వాళ్ళకి కలిగితే బాధ వచ్చిందంటే మనం చూస్తూ ఉండగలమా? మరి అందుకని అక్కడే చెప్తున్నారు, మీరు ఎవరిని కూడా దయదలచకూడదు, ఎవరిని కూడా నాకన్నా ఎక్కువగా ప్రేమించకూడదు అని. అంటే వాళ్ళని కూడా అలాగే జబ్బులో పెట్టి చివరికి కొన ప్రాణాలతో వదిలిపెట్టాలి అంటే ఎలా కుదురుతుందండి?
ఆ పిల్లోడి మీద ప్రేమ చూపించడం తప్ప. ఇంకొక ఆయన ఫోన్ చేసి వస్తున్నారండి నిన్నటి నుండి, ఇంగ్లాండ్ ఆయన ఎవరు ఒకసారి ఇస్తాను. ఎందుకంటే 20 నిమిషాలు అయింది, మీరు మొన్న అరగంట మొత్తం చాలా టైము. నేను ఇక్కడ పని చేసుకోకపోతే మీరు అత్తపోతే ముందు ఆయన నిన్నటైన మొన్నటైనా మీరు 20 నిమిషాలు చెప్పారు. ఇంకొక ఆయన చేస్తున్నాడు ఉన్నాడు ఆయన. చాలా సంతోషం అండి. మరి మంచిదండి. ఓకే, మంచిది. ఓకే, థ్యాంక్ యూ.